ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఆదాయం పరిశీలిస్తే ఆదాయం 11గా ఉన్నది, వ్యయం 5గా ఉన్నది. కాబట్టి ఆదాయం అధికంగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. ఇది చాలా శుభవంతమైనటువంటి యొక్క విషయం. అదేవిధంగా రాజపూజ్యం చూసుకుంటే 1, అవమానం మాత్రం 3గా ఉన్నది. అంటే రాజపూజ్యం అందరూ గౌరవించేటువంటి యొక్క వ్యక్తులు తక్కువగా ఉంటారు, అవమానించేటువంటి యొక్క వ్యక్తులు అధికంగా ఉంటారు. కాబట్టి ఈ అవమానాలను ఎదుర్కొంటూ మనోధైర్యంతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా అవసరము ఈ రాశి వారికి. ఈ రాశిలో ముఖ్యంగా కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం ఉంటాయి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల వారు ఉంటారు. ఈ కృత్తికా నక్షత్రం వారి కనుక పరిశీలిస్తే ఈ సంవత్సరాన్ని కనుక 3 భాగాలు చేస్తే మొదటి 4 నెలలు చాలా విశేషంగా ఉంటుంది. రెండవ 4 నెలలు ఏవైతే ఉన్నాయో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మూడవ పాదమైనటువంటి 4 నెలలు ఏవైతే ఉన్నాయో అది కూడా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను వీరికి ప్రసాదిస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరంలో వీరు అనుకున్నటువంటి కార్యాలు కొంత దిగ్విజయం అవ్వకపోయినా మధ్యమంగా ఫలితమైతే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రోహిణీ నక్షత్రం వారు చూసుకుంటే ప్రథమ పాదం ఏదైతే ఉందో అంటే ప్రథమంలో వచ్చేటువంటి 4 నెలలు కొద్దిగా సామాన్య ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటువంటి 8 నెలలు కూడాను వీరికి శూన్యమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలను ఖచ్చితంగా వీరు పాటించి తీరవలసిందే. ఆదాయ వ్యయాలను పక్కన పెడితే రాజపూజ్య అవమానాలే వీరికి చాలా వీరిని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఎక్కువగా అవమానించేటువంటి యొక్క వ్యక్తులు మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా తీసుకురావడం వలన వీరు కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోహిణీ నక్షత్రం వారికి కనపడుతున్నది. మృగశిర నక్షత్రం వారికి 7, 1, 2గా ఉన్నది కందాయ ఫలం. అంటే ప్రథమ 4 నెలలు చాలా విశేషంగా ఉంటుంది. ద్వితీయ పాదం కూడా బాగుంటుంది. తృతీయ పాదం వచ్చేసరికి మాత్రం కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమం కన్నా కూడా కొంత అధికంగా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు కూడాను గురువు ద్వితీయమున మధ్యమ బలం కలిగి ఉండట, మరియు అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 2 వరకు కూడాను అతిచారము చేత అంటే గురువు ఒక రాశి తొందరగానే మారవలసినటువంటి సమయం కన్నా కూడా తొందరగా మారిపోవడం వలన ఆయన బలం అనేటువంటిది తగ్గుతుంది. అందువలన ఈ యొక్క కాలంలో వీరికి కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి చికాకులు ఉంటాయి. తలచిన పనులలో అధికంగా ఆటంకములు కలుగుతాయి. డిసెంబర్ 2 తదుపరి మరలా గురువారం పెరగడం వలన కొద్దిపాటి శ్రమ చేత అనుకున్న పనులన్నీ కూడా వీరు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్యంపై అధికంగా శ్రద్ధను కనపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రాశివారు ఈ సంవత్సరం ఈ ఆరోగ్య విషయమై అధిక శ్రద్ధ కనపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వివాహాది శుభకార్యములు కూడా వీరికి అనుకూలిస్తాయి. ధనాదాయం కూడా పెరుగుతుంది. అప్పుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు వీరికి చిక్కుతాయి. అయిన వారితో తరచూ కూడా తగాదాలు ఉండేటువంటి అవకాశం మాత్రం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకు అభివృద్ధి కలిగినా కూడా ఉద్యోగ బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇతరుల తగాదాలలో తలదూర్చకుండా ఉండడం ఈ రాశి వారికి చాలా శుభప్రదం, మంచిది. ముఖ్యమైనటువంటి విషయములలో ఇతరుల అభిప్రాయానికి విలువ ఇవ్వడం చాలా ఉత్తమము. తొందరపాటు చర్యల వలన వీరు ఇతర వ్యక్తులకు అందరికీ కూడాను దగ్గరైనటువంటి వారందరికీ కూడాను దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా దగ్గర వ్యక్తులకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కావున తొందరపాటు నిర్ణయాలు తీసుకునకుండా ఉండటం చాలా ఉత్తమము. విద్యార్థులకు విద్యాభ్యాస విషయంలో అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విలాస వస్తువుల కొనుగోలుపై నియంత్రణ చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధికై అధికంగా శ్రమించవలసి ఉండడం ఈ రాశి వారికి ఆంతరంగిక విషయంలో ఆత్మీయుల సలహా సంప్రదింపులు తీసుకొని తద్వారా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. ఆ యొక్క సలహాలని పాటించడం ద్వారా కొంత శుభ ఫలితాలను వీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఈ రాశివారు నిత్యం వీరు గురు రాహు జపశాంతులు చేసుకోవడము, నిత్యము కూడా దుర్గా కవచ పారాయణం అనేటువంటి చేసుకోవడం ద్వారా కొద్దిగా శత్రు సంహారం అంటే శత్రువులు తగ్గి అందరూ కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశిలోని రోహిణీ నక్షత్రం వారు మాత్రం చాలా తగు జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా అయిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటీ ముట్టనట్టుగా ఉండటం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ఉత్తమము. ఈ దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ శ్రేయస్సును కోరేటువంటి వ్యక్తులు మాత్రం దూరం చేసుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రోహిణీ నక్షత్రం వారికి. మిగతా వారందరికీ కూడాను కొంత శుభప్రదంగానే ఉన్నది. కాబట్టి నూతన పనులను ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని మీరు నూతన పనులని సంకల్పించడం, వాటిని కార్యాచరణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి
గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీరందరూ కూడా శుభ ఫలితాలను పొంది సుఖవంతంగా మీ జీవితాన్ని కొనసాగించాలని ఆశిస్తూ నమస్కారం.